నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు రచించిన నాకు చచ్చిపోవాలనుంది అనే చక్కటి కథను విందామండి. ఈ కథ 1964 అక్టోబర్ నెలలో యువ మాసపత్రికలో ప్రచురితమైనది. కిలకిలా నవ్వు వినిపిస్తోంది పెరట్లో నుంచి. మామిడి చిగుళ్ళు మేసి మత్తెక్కిన కోయిల కొత్త రాగం ఆలపిస్తోన్నట్టు, వర్ష ఋతువు ప్రారంభంలో పొంగే సెలయేరు గలగలా ప్రవహిస్తున్నట్టు బావి దగ్గర నీళ్లు తోడుకుంటున్న వరలక్ష్మి నవ్వు గిలక చప్పుడును కూడా మించి శర్మ చెవులు పడింది. నిద్రమత్తు వదిలించుకుంటూ బద్ధకంగా పక్క మీద లేచి కూర్చున్నాడు శర్మ. కిటికీలోంచి పెరట్లోకి చూస్తూ సాయంకాలపు నీరెండలో వరలక్ష్మి కట్టిన కనకాంబరం చీర ఎర్రగా కాంతిగా మెరుస్తోంది. మీ ఆయన ఊళ్ళో లేనప్పుడు నీకు పువ్వులెందుకేమిటి? హాస్యంగా అంది జానకి. వరలక్ష్మి మళ్ళీ నవ్వింది గలగల. బావుంది. ఆయన లేకపోతే నేను తిండి తినను. నాకు మల్లెపువ్వులంటే మహా ఇష్టం. ఎవరి సంతోషం వాళ్ళదేను. రాత్రంతా భయంతో జాగారం చేస్తూ కూర్చున్నాను. ఇవాళ పొగలంతా ఒళ్ళెరక్కుండా నిద్రపోతూ పడుకున్నాను. పూల కుర్రాడి వీధిలోకి రావటం నాకు తెలియనే తెలీదు. కాస్త లేపితే నేను కొనుక్కునేదానిగా అంది. ఈసారికి నిష్ఠూరం వేయకు వరాలు. నీ మాట మర్చిపోయాలే. అక్కడికి ఆ మాట మార్చేస్తూ అంది జానకి. పోనీ రాత్రి నీకంత భయం వేస్తే నన్ను తోడు పిలవలేకపోయావు? వచ్చి పడుకునేదాన్నిగా అంది జానకి. అమ్మో, బావగారు నన్ను తిట్టుకుంటేనో? పక్కుమంది వరలక్ష్మి. అంటావు గాని నువ్వు మాత్రం రాత్రిపూట ఆయన్ని విడిచి వస్తావేమిటి? చాలెద్దు నీ మాటలు నువ్వును. ఒక్కరోజుకి మొగుడు పారిపోతాడా ఏమిటి అంది జానకి. పారిపోవాలంటే ఎన్ని రోజులు కావాలేమిటి? అబ్బా, నీతో నేను మాట్లాడలేను గాని మీ ఆయన రావటం ఎప్పుడు? మరో 2-3 రోజులు ఉంటారనుకుంటాను. ఏమో బాబు, ఆయన వచ్చే వరకు నాకు గండమే అంది వరాలు. బొత్తిగా అంత పిరికితనమైతే ఎలా? నీకేం, మొగుడితో ముచ్చట్లాడుతూ కూర్చుని అలాగే చెప్తావు. గ్రహచారం చాలకపోతే ఏ రోజు ఎలా గడుస్తుందో ఎవడికి తెలుస్తుంది? ఆడదాన్ని ఒక్కదాన్ని ఉన్న అలుసు చూసి ఏ దుర్మార్గుడో ఇంట్లో జొరబడితే మాట పూర్తి చేయకుండానే కిలుక్కుమంటూ నవ్వేసింది వరాలు. శర్మ ఉత్సాహంగా పక్క దిగి కిటికీ దగ్గరకు నడిచాడు. వరలక్ష్మి కట్టిన చీర ఎరుపు రంగు శర్మ కంటిపాపల నిండా అలుముకుంది. జానకి కూడా సన్నగా నవ్వుతూ అంది. సంసార్ల ఇళ్లల్లో జొరబడటానికి ఎవడికమ్మా అన్ని గుండెలు? ఎక్కడి నుంచో రావాలా ఏమిటక్కయ్యా? ఎవరికెప్పుడే బుద్ధి పుడుతుందో ఏం చెప్పగలం? అదో మాదిరిగా చూసింది జానకి. అంటే ఎవరిని గురించి అంటున్నావు నువ్వు? అదేమిటి, నీకు కోపం వచ్చినట్టుందే. భలే దానివి మాట వరుస కంటే అంది వరాలు. వరాలన్న మాటల్ని సమర్థించుకో బుద్ధి కాలేదు జానకి. పోనీ బుద్ధి తక్కువ వాడెవడైనా ఇంట్లో జొరబడితే చేతకాని దానిలా నోరు మూసి కూరుకుంటావు కాబోలు అంది. ఊరుకోక ఉరెట్టుకుంటానా? అంత గ్రహచారం చుట్టుకుంటే ఆడదేం చేస్తుందక్క? అల్లరి చేసుకుంటే ఎవరికి నష్టమో ఆలోచించావా అంది వరాలు. అందుకని విస్మయంగా చూసింది జానకి. ఎందుకంత ఆశ్చర్యపోతావు? ఆడదే పిలిచిందని ఆ వచ్చినవాడు కాస్త ప్రచారం చేస్తే అప్పుడిక ఏది దారి? దీన్ని అలసిలేందే వాడంత తెగుస్తాడా అని అంటుంది లోకం. సంసారం గుట్టుగా సాగిపోవాలంటే ఎలాంటి అవమానాలైనా చచ్చినట్టు కడుపులో దాచుకోవాలి, అవునా అంది వరాలు. అదేమో వరాలు, నువ్వు చాలా చిత్రంగా మాట్లాడుతున్నావు అని జానకి వరలక్ష్మి మొహంలోకి కొత్తగా చూసింది. నేనేమీ చిత్రంగా మాట్లాడలేదు. నువ్వే ఆలోచించు బాగా. సరేలే, కబుర్లలో పడి కూర్చున్నాను. బోలెడు పని ఉంది. నీకేం, ఒంటరిగా ఓ ముద్ద ఉడకేసుకుంటావు. వస్తానమ్మా. జానకి బింది నడుము మీదకి చేర్చుకుని వెళ్ళిపోయింది. జానకి వెళ్ళగానే తల తిప్పి వారగా చూసిన వరలక్ష్మికి కిటికీ దగ్గర తారాట్లాడుతున్న శర్మ స్పష్టంగా కనిపించాడు. అతని పెదవుల మీద మెరుస్తున్న చిరునవ్వుని అర్థం చేసుకోకుండానే బింది కాస్త భుజం మీదకెత్తుకుని విసురుగా నడిచిపోయింది వరలక్ష్మి. వెళ్తూ వెళ్తూ ఇంటి మెట్లెక్కుతూ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే టవలు భుజం మీద వేసుకుని నూతి దగ్గరకు వెళ్తోన్న శర్మ వెనక్కి తిరిగి చూస్తూ గబగబా ముందుకు నడుస్తూ కనిపించాడు.
4 వాటాల లోగిలది. జానకి భర్త ముకుందం తాలూకా ఆఫీసులో ఉద్యోగి. అతని గురించి ఇంటా బయట ఎవ్వరికీ చెడ్డ అభిప్రాయం లేదు. జానకి కూడా గంభీరమైన మనిషి. 14-15 కొడుకు ఉన్న ఆ దంపతుల్లో ఏ విధంగానూ చిన్నతనపు చేష్టలు కనిపించవు. పిల్లలేమిటో సంసారమేమిటో వాళ్ళ ధోరణి వాళ్ళదే. 2వ వాటా వాళ్ళు శకుంతల శర్మ దంపతులు. శర్మను గురించి పై వాళ్లకు తెలిసేది తక్కువే గాని శకుంతలకి క్షుణ్ణంగా తెలుసు. భర్తలో ఉన్న చిత్తచాంచల్యాన్ని ఆదిలోనే కనిపెట్టిన శకుంతల సాధ్యమైనంత వరకు భర్త దృష్టిలోకి పరాయి ఆడవాళ్ల గాలి కూడా జొరబడకుండా ఆకట్టి చూసుకుంటూ ఉంటుంది. ఎక్కడిన్ని వేషాలేసినా శర్మ భార్య దగ్గర మాత్రం తలదించి తప్పించుకుంటాడు. పోతే 3వ వాటా వాళ్ళు వరలక్ష్మి రామ్మూర్తిను. వరలక్ష్మి పరాయి మగవాళ్ళ గురించి భయపడింది గాని భర్త గురించి కాదుగా. 4వ వాటాలో ఇంటి బామ్మగారు 16 ఏళ్ల మనవణ్ణి శ్రద్ధగా చదివించుకుంటూ ఒకరి ప్రమేయం లేకుండా కాలం గడుపుతోంది. వరాలు ఎవరిని గురించి అంత మాటన్నదబ్బా అంటూ చాలాసేపు తనలో తాను తర్కించుకుంది జానకి. తన భర్త మీద జానకి ఎన్నడూ అపనమ్మకం లేదు. తనకే కాదు ఎవరికీ అపనమ్మకం లేదనే జానకి విశ్వాసం. పోతే ఇరుగు పొరుగునున్న మరో మగవాడు శర్మేను. చూపులకు కాస్త దురుసుగా కనిపించిన అతనైనా ఏమంత మంచి మర్యాద లేని మనిషి కాడు. అకస్మాత్తుగా ఓసారి తను నూతి దగ్గర తారసపడిపోతే వస్తున్న వాడల్లా గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. పరాయి ఆడవాళ్ల విషయంలో ఏ మగవాడు మాత్రం అంత బుద్ధి తక్కువగా ప్రవర్తిస్తాడు? భర్తను ఊరి మీదకి విడిచిపెట్టడానికి శకుంతల అంత అల్లరి చిల్లరి మనిషా ఏమిటి? భార్య పుట్టింటికి పోతే మాత్రం అతనికి వివేకం లేదు. ఎవరిని గురించి భయపడిందబ్బా వరలక్ష్మి? ఆడుకోవటానికి పోయిన పిల్లలు బిలబిల్లాడుకుంటూ వచ్చి పడిపోతే ఆలోచనకు స్వస్తి చెప్పి లేచింది జానకి. నీళ్ల బిందె ఎత్తుకుని ఇంట్లోకి వచ్చింది మొదలు వరలక్ష్మి మనసంతా చికాకైపోయింది. తను వెకిలిదానిలా మాట్లాడిందో ఏమో, జానకి కనిపెట్టిందో లేదో గాని పడగ్గది కిటికీ దగ్గర నిలబడ్డ శర్మ తన మాటలన్నీ వింటూనే ఉన్నాడు. అయినా తను నోరు కట్టుకోకుండా వెనక నుంచి ఎవరో ప్రోత్సహిస్తున్నట్టు హుషారుగా మాట్లాడింది. సిగ్గు లేకుండా పకపకలాడింది. నూతి దగ్గర కబుర్లు నవ్వులు తలుచుకుంటూ తనేమిటో మర్యాదలేని మనిషిలా ప్రవర్తించినట్టు నొచ్చుకుంది వరలక్ష్మి. కుంపట్లో బొగ్గులు ఎర్రగా మిడిసిపడుతోంటే ఎసురు పడేద్దామని లేచింది. అంతలోనే మనస్కరించక ఈ పూటకి కాసని పాలు తాగి పడుకుంటే సరి అని స్వాగతం చెప్పుకుని కుంపటి కాస్త పక్కకు తోసి నిప్పుల నిండా నీళ్లు పోసింది. అయ్యో, కాసిని నీళ్ళైనా పడేశాను కాదు, స్నానానికి బావుండేది అంటూ పశ్చాత్తాపడింది. కుంపటి గోడవారికి గెంటి లేచిపోతూ ఇంతకీ శర్మగారేమనుకున్నాడో అంటూ తర్కించుకుంది. ఎప్పుడెవరికి బుద్ధి పుడుతుందో అన్న మాటలు శర్మగాని భుజాలు తడుముకోలేదు కదా అంటూ రెట్టించుకుంది. నూతి దగ్గర వరలక్ష్మి మాటలు విన్న శర్మ కంగారుపడి భుజాలు తడుముకోలేదు గాని ధైర్యంగా తనలో తను నవ్వుకున్నాడు. నిద్రమొహం కడుక్కు వచ్చి గదిలో పచార్లు సాగించాడు. శకుంతల భావించినట్టు వరలక్ష్మి నిజంగా చెడ్డ మనిషి కాదు కదా? లేకపోతే బొత్తిగా అంత బిడియం లేకుండా మాట్లాడగలదా? శర్మ మస్తిష్కంలో చిన్న అనుమానపు మొలక లేచింది. ఇల్లు మారి వచ్చిన కొత్తలోనే శకుంతల వరలక్ష్మి నైజం పసికట్టేసింది. చ, బొత్తిగా మంచి మర్యాద లేని మనిషి. ఏమిటో ఆ విరగబాటు. సంసారి ఇళ్లలో వెధవేషాలు వేసుకుంటూ భార్య విసురుబాటులో శర్మ కలగజేసుకున్నాడు. ఎవరి మీదో ఆ కోపం అంతా? ఇంకెవరు ఉందిగా పొరిగింటి ఇల్లాలు. ఎవరు? మూర్తిగారి భార్య వరలక్ష్మి అంటారు. శకుంతల మౌనం చూస్తే శర్మకి కుతూహలం కలిగింది. ఏమైంది? ఆవిడ ఎలాంటిదేమిటి అన్నాడు. చురుగ్గా చూసింది శకుంతల. మరేం మెచ్చుకోనక్కర్లా, తమలాంటిదే నవ్వాడు శర్మ. ఆడవాళ్ళు నాలా ఉండరుగా? ఎందుకుండరు? ఉండకపోతే మీలాంటి పురుష పుంగవులెలా తయారవుతున్నారు? అబ్బా, నీ కోపానికేం గాని అసలేం జరిగిందో చెప్దు. అప్పటికి మాత్రం శకుంతలేం చెప్పలేదు. శర్మ రెట్టించనూ లేదు. తర్వాత తనంత తనే చెప్పింది. ఆవిడ లక్షణాలు చూస్తే నాకేమిటో ఎబ్బెట్టుగా తోస్తోంది బాబు. పరాయి మగవాడు కనిపిస్తే చాలు
పగలబడి నవ్వుతుంది. కంఠం పెద్దది చేసి చమత్కారంగా మాట్లాడుతుంది. అలా ప్రవర్తిస్తే చూసేవాళ్ళకి గౌరవం ఏర్పడుతుందా? నేనేమైనా సమర్థించానంటే నా మీద విరుచుకుపడతావు అంటూ నవ్వాడు శర్మ. అసలు మీరావణ్ణి సమర్థించడం దేనికో అంది. అది కాదు శకుంతల, ఒక్కో మనిషి ఒక్కో రకంగా ఉండవచ్చు. ప్రతి విషయానికి మనం అపార్థం చేసుకోకూడదు. అలా కంఠం ఎత్తి మాట్లాడటంలో, నోరారా నవ్వటంలో ఆవిడకేమీ దురుద్దేశం లేదేమో. కొంతమందిలో వయసు పెరుగుతోన్నా మనసు పెరగదు, పసితనం పోదు అన్నాడు. శకుంతల చొరచొరా చూసింది. అబ్బా, చాలా కష్టపడి వాదిస్తున్నారే. శర్మ చిరునవ్వు నవ్వాడు. నీ కోపం నా మీదేనా? కాకపోతే ఏమిటి, వెర్రిదానికి బోధ చేసినట్లు బోధిస్తారే? సాటి ఆడదాని గురించి అన్యాయంగా మాట్లాడటానికి నేనేం బుద్ధి తక్కువ మనిషినా? పోనీ జానకి గురించి ఏమైనా చెప్పానా? ఆవిడ మర్యాద గాంభీర్యం ఈవిడికెక్కడివి? ఉన్నమాట అన్నాను గాని వరలక్ష్మి అంటే నాకేం పగా ఏమిటి? శర్మ ఏమీ మాట్లాడలేదు. మొన్న ఏమందో తెలుసా? మధ్యాహ్నం పూట అంతా ఓ దగ్గర కూర్చున్నాం కబుర్లాడుకుంటూ. మన పాప వరలక్ష్మిని ఎందుకో అత్తా అని పిలిచింది. ఆవిడ అదోలా నవ్వుతూ, నన్నలా పిలవకమ్మా పాప, పిన్ని అని పిలు, నాకు అలాగే బాగుంటుంది. ఏది, ఎలా పిలుస్తావో వింటాను. ఒక్కసారి పిన్ని అని అంటూ పసిదాన్ని బుజ్జగించి పిన్ని పిన్ని అనిపించుకుంది. అప్పటినుంచి పాప వరలక్ష్మిని పిన్ని అనే పిలుస్తోంది. శర్మకు నవ్వొచ్చింది. మంచి గొడవే నీతో. పిలుపులో ఏమింది అనా ఏమిటి? మీ నవ్వు మీరును. పిన్ని పిన్నిలాగా ఊరుకుంటే బాగానే ఉంటుంది. బావగారు భోంచేశారా అక్క? బావగారు నిద్రపోతున్నారా అక్క అంటూ అస్తమానం బావగారి యోగక్షేమాలు ఆరా తీస్తూ ఉంటుంది. చెప్పొద్దు, ఆవిడ బావగారిని పిలుస్తున్నప్పుడల్లా నాకు ఒళ్ళు మండుతూ ఉంటుంది. ఏదో అంటీ అంటనట్టు జవాబు చెప్తాను. పరాయి మగవాళ్ళతో అన్నా చెల్లెళ్ళ వరస పెట్టుకుంటే బాగుంటుంది గాని అంది. ఆవిడ మీద నీకంత చెడ్డ అభిప్రాయం ఉన్నప్పుడు మరి అంత స్నేహంగా ఎలా ఉండగలుగుతున్నావు? మీ ముగ్గురు బాగానే మాట్లాడుకుంటూ ఉంటారుగా అన్నాడు. స్నేహంగా ఉండకపోతే తగువ పెట్టుకుంటానా ఏమిటి? మిగిలిన అన్ని విషయాలకి ఈ మనిషి చాలా మంచిది. మొన్ననోసారి పాపకి జ్వరం వస్తే దగ్గర కూర్చుని ఎంత చాకిరీ చేసిందని. ఇరుగు పొరుగు వాళ్లతో మాటా మంచితనం లేకుండా ఎలా బ్రతకగలం? మీరన్నట్టు ఏమిటో, పుర్రికో బుద్ధి జిమ్మకో రుచిను. ఆ మాటేగా నేను మొదట్లో అంటే విరుచుకుపడ్డావు అన్నాడు. శర్మతో పాటు శకుంతల కూడా నవ్వేసింది. ఆ రోజు నుంచి శర్మ వరలక్ష్మి తారసపడినప్పుడల్లా విమర్శగా చూస్తూనే ఉన్నాడు. శకుంతల భావించినంత చెడ్డ మనిషిగా మాత్రం తోచలేదు. చూసి చూడగానే తల వంచేసుకుంటుంది. చెడ్డ బుద్ధి కలవాళ్ళెక్కడైనా అలా చేస్తారా? ఎంతైనా శకుంతల ఆడదేను. తొందరగా అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. వాళ్ళ ధోరణి మారదు అనుకున్నాడు చాలాసార్లు. శకుంతల పుట్టింటికి ప్రయాణం పెట్టుకున్న దగ్గర నుంచి అప్పుడప్పుడు తన భయాలు ధ్వనింపజేస్తూనే ఉంది మాటల్లో. ఏమిటో, ఈసారి మిమ్మల్ని విడిచి వెళ్ళటం బెంగగా ఉంది నాకు అంది దిగులుగా చూస్తూ. ఎందుకు బెంగెందుకు అన్నాడు శర్మ విస్మయంగా. ఏమో, ఇక మనం కలుసుకోలేకపోతే? చాలే, అవేం మాటలు అన్నాడు. ఏం, అలా జరగకూడదా? మన ఇద్దరి మధ్య మరే అవాంతరాలు రాకుండా ఎప్పటిలా ఉండగలిగిన నాటి మాట కదా అంది. శర్మ భార్య కళ్ళల్లోకి గుచ్చి గుచ్చి చూశాడు. శకుంతల తలదించుకుంది. నీ మనసులో ఏముందో తేల్చి చెప్పరాదు? ఎందుకలా బాధపడతావు? శకుంతల మాట్లాడలేదు, మాట్లాడలేకపోయింది. తన మనసులో ఏముందో గ్రహించగలిగే మనిషికి ఇంకా ఏం తేల్చి చెప్తుంది? చెప్పి ఏం ప్రయోజనం సాధిస్తుంది? శర్మ భార్య భుజాల చుట్టూ చేతులు వేసి కళ్ళల్లోకి చూస్తూ అనునయించాడు. ధైర్యంగా ఉండు శకు, పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోకు. నీ కానుపు తేలికే కదా. నీ ఆరోగ్యం కూడా ఎంతో మంచిది. 3వ నెల తిరిగి వచ్చేసరికి ఎప్పటిలా నిక్షేపంలా ఇలాగే ఉంటాం. నువ్వే బెంగ పెట్టుకుంటే నా మాటేమిటి? ఒంటరిగా ఈ 3 నెలలు నేనెంత బాధగా గడపాలో ఆలోచించావా? నువ్వు తిరిగి వచ్చే వరకు క్షణాలు యుగాలుగా నిరీక్షిస్తానంటే నమ్ముతావా? అదుగో, ఎందుకలా నిర్లక్ష్యంగా చూస్తావు? నేనేం చెప్పినా నువ్వు మనస్ఫూర్తిగా నమ్మవు. లేదు, ఎందుకు నమ్మను?
మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను అంది. నువ్వు ఆ మాత్రం ధైర్యంతో ఉంటే చాలు శకు. శకుంతల కళ్ళల్లో సంతృప్తి కనిపించింది శర్మకి. శకుంతల మనసులో ఏముందో, ఎవరిని గూర్చి భయపడిందో శర్మ ఊహించలేని విషయం కాదు. కానీ శకుంతల భయాలు బొత్తిగా నిరాధారమైనవి అని తనని తనే సమర్థించుకున్నాడు కొన్నాళ్ల వరకు. శకుంతల వెళ్ళిపోయిన తర్వాత వరలక్ష్మి వీధి అరుగుల మీద గాని ఎక్కడ తటస్థపడ్డ పూర్వంలా గిర్రున వెనుతిరిగిపోకుండా 2 అడుగులు వెనక్కి వేసి నిలబడి, అక్కయ్య దగ్గర నుంచి ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయండి? పాప ఏం చేస్తోందట? తమ్ముడే కావాలని తెగ కబుర్లు చెప్పేది అంటూ తనంత తను కలుగజేసుకుని పలకరించడం ప్రారంభించింది. మొదట్లో శర్మ కాస్త కంగారు పడి తల ఎత్తకుండానే జవాబులు చెప్పాడు. ఇంట్లో శకుంతల లేని చికాకుతో ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చేసరికి తరచూ వరలక్ష్మి ఇంట్లో తయారైన అల్పాహారాలు మేజా మీద ప్రత్యక్షమవుతోంటే శర్మ నెచ్చుకుంటూ 2-3 సార్లు మూర్తితోటి అన్నాడు, నా గురించి మీరు లేనిపోని శ్రమ తీసుకుంటున్నారు. ఇదంతా అనవసరం కదండి. నేను హోటల్లో శుభ్రంగా తిని వస్తున్నాను అన్నాడు. మూర్తి మాత్రం జవాబుగా నవ్వి ఊరుకున్నాడు. తలుపు దగ్గరగా గడపలో నిలబడ్డ వరలక్ష్మి అంది ఓసారి, మీకోసం ప్రత్యేకంగా శ్రమేముంది? మాతో పాటే మీకును. అక్కయ్య వస్తే ఎవరి అవసరమూ లేదు. అంతా ఆవిడే చూసుకుంటుంది. శర్మ మరేం మాట్లాడలేకపోయాడు. గదిలోకి పోయి కూర్చున్నాడు. పోనీ కృతజ్ఞతలైనా చెప్పుకోలేకపోయానని నొచ్చుకున్నాడు. ఆ క్షణం వరకు వరలక్ష్మికి దూరంగానే ఉంటున్నాడు శర్మ. సాయంత్రం నూతి దగ్గరలో కబుర్లు వినే వరకు మూర్తి ఊళ్ళో లేని సంగతి తెలియదు శర్మకి. కిటికీలోంచి తను చూస్తున్నట్టు తెలిసినా వరలక్ష్మి అంత బట్ట విప్పుకున్నట్టు మాట్లాడటం, పగలబడి నవ్వటం, వారగా చూడటం అంతా ఇంద్రజాలంలాగే తోచింది శర్మకి. వరలక్ష్మి నిజంగా చెడ్డ మనిషైనా ఏమిటి? చీకటి పడే వరకు తెగ ఆలోచించి బుర్ర వేడెక్కించుకున్న శర్మ ఇంటికి తాళం వేసి వీధిలోకి బయలుదేరాడు. గాలి విసురుకి కిటికీ తలుపులు కొట్టుకుంటుంటే ఉలిక్కిపడి లేచింది వరలక్ష్మి. కుంపట ఆర్పేసి ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయిన వరలక్ష్మి ఒక్కసారిగా వాతావరణం మారిపోయేసరికి కాస్త విస్తుపోయింది. ఆకాశమంతా చిమ్మ చీకటి అలుముకుంది. అప్పటికప్పుడు చుట్టుముట్టిన మబ్బులలో నక్షత్రాల కాంతి మరుగున పడిపోయింది. సన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. చూస్తున్నంతలోనే వర్షంలోకి దిగింది. ఎందుకో వరలక్ష్మి హృదయమంతా చాలా ఆవేదనగా ఉంది. కిటికీ తలుపులు కొట్టుకుంటోన్నా, గాలి వీచినప్పుడల్లా జల్లు పడుతోన్నా పట్టించుకోలేదు. రెపరెపలాడుతోన్న తెరలకేసి చూస్తూ నిశ్చలంగా కూర్చుంది ఎంతోసేపు. వర్షపు దారలకేసి చూస్తోంటే చిత్రమైన ఆవేశం పొంగుకొచ్చింది వరలక్ష్మికి. చటుక్కున లేచింది. చన్నీళ్లతో స్నానం చేసి ఉతికి ఆరవేసుకున్న పువ్వుల చీర స్టాండ్ మీద పడేసి బీరువాలోంచి తెల్లటి ఇస్త్రీ చీర తీసి కట్టుకుంది. అద్దం దువ్వినా తెచ్చుకుని టేబుల్ ముందు కూర్చుంది. వదులుగా చెవుల మీదకి జుత్తు పడేలా జడల్లుకుంది. నచ్చినట్టు లేకపోతే జడవిప్పి చక్రంలో ముడి చుట్టింది. పువ్వులు లేని కొరత కొట్టు వస్తుంటే వరలక్ష్మి మొహం నిండా ఉదాసీనత అలుముకుంది. అంతలోనే ఉత్సాహంగా లేచి తడి టవల్తో మొహం ఒత్తుకుని స్నో రాసి పౌడర్ అద్దుకుంది. కనురెప్పలు నిండుగా కాటుక రేఖలు తీర్చుకుంది. కూనిరాగం తీస్తూ పరాకుగా సెంటు సీసా చీర నిండా వంపుకుంది. వాతావరణం ఒక్కసారి మొగలి సువాసనలతో గుబాళించింది. చలాకీగా లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడింది. వర్షం కుండపోతుగా పడుతోంది. వర్షపు దారల చప్పుడు తప్పితే మరేమీ వినరావటం లేదు. కళ్ళు విశాలం చేసుకుని చూసినా రోడ్డు మీద ఏమీ కనిపించటం లేదు. వరలక్ష్మి ఉత్సాహమంతా చచ్చిపోయినట్టయింది. నెమ్మదిగా వచ్చి మంచం మీద దిండు కానుకుని కూర్చుంది. రకరకాల వికారాలతో మనసు అశాంతమయమైపోయింది. అప్రయత్నంగా కళ్ళలోని నీళ్లు నిలిచాయి. పిచ్చిగాని ఎన్ని రాత్రులు తనిలా అనుభవరహితంగా గడపలేదు. ఎంత యవ్వన భాగ్యాన్ని వృధా చేసుకోలేదు. నిస్పృహగా నిట్టూర్చింది వరలక్ష్మి. ఇంకెన్ని రాత్రుళ్ళు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఇలా నిష్కామమైన మోగ బ్రతుకు బతకాలి? తనని తను నిలదీసి ప్రశ్నించుకుంది వరలక్ష్మి. తన మీద తనకే అసహ్యం, తన మీద తనకే అభిమానం, ఎవరి మీదో కసి, ప్రపంచం మీదే పగ. భగవాన్, తను స్త్రీగా యవ్వనవతిగా ఏం అనుభవిస్తోంది?
తన అదృష్టరేఖ ఎందుకింత కాంతిహీనమైపోయింది? దుఃఖావేశంతో దిండు మీదకు ఒరిగిపోయింది వరలక్ష్మి. నిజమే, 1 కాదు 2 కాదు, 7-8 దాంపత్య జీవితంలో వరలక్ష్మి అనుభూతులన్నీ నిస్సారమైనవే. తలుచుకున్నంత మాత్రాన గుండెలు జల్లుమనిపించి కన్నుల అరుమోడ్పులై సిగ్గుతెరలు ముంచుకు వచ్చే మధుర స్మృతులేవీ లేవు. మీ ఆయన తెలుగు పండితులట కదూ, మంచి శృంగార పురుషుడై ఉంటాడులే అని పెళ్లిచూపుల నాడు చమత్కరించిన స్నేహితురాలు మాటలు అస్తమానం గుర్తు చేస్తూనే ఉంటాయి వరలక్ష్మికి. నిజానికి శృంగారం అంటే ఏమిటో అప్పట్లో వరలక్ష్మి ఊహ కూడా అంతుపట్టలేదు. 17వ ఏట పెళ్ళైన వరలక్ష్మి భర్త నుంచి పెద్దగా ఏమీ తెలుసుకోకుండా అమాయకపు స్థితిలోనే గడిపేసింది 2-3 ఏళ్ళు. రామ్మూర్తి వయసు మళ్ళిన వాడు కాడు, రోగిష్టివాడు కాడు. ఎర్రగా సన్నగా రెవటలా ఉండే మూర్తిలో స్త్రీయత్వమే తొంగి చూస్తున్నట్టు ఉంటుంది. మెత్తటి తలకట్టుతో నాజూకైన చెంపలతో కోమలంగా కనిపిస్తుంటాడు. పురుషత్వ ప్రకోపం, ఆవేశం, ఉద్రేకం, తొందరపాటు ఏమీ అతని అనుభవానికి రావు. 10 మంది మాట్లాడుకునే పరిభాషతో ఒక్క ముక్కలో చెప్పాలంటే వరలక్ష్మి మొగుడు సత్యకాలపు మనిషి. పెళ్ళైన కొత్తల్లో వరలక్ష్మి వాంఛలు ఉధృతంగా రేకెత్తని రోజుల్లో కాలం ఎలా గడిచిపోయిందో గాని క్రమంగా వరలక్ష్మిలోని స్త్రీయత్వం పరిపూర్ణత సాధించింది. జానతనం రెక్కలు విప్పుకుంది. రామ్మూర్తి మనస్తత్వం కొంతవరకు అర్థం చేసుకోగలిగిన వరలక్ష్మి భర్త బలహీనతల్ని సానుభూతితోనే క్షమించింది. భర్త పట్ల ఉన్న అనురాగంతో అతనిలో ఉత్సాహాన్ని రేకెత్తించడానికి శక్తి కొద్దీ ప్రయత్నించింది. అర్ధరాత్రి వరకు మేఘ సందేశం పఠిస్తోన్న భర్తను వారిస్తూ చిలిపిగా దీపం తగ్గించేసింది వరలక్ష్మి. ఏమిటో అంత శ్రద్ధగా చదవటం, ఈసరికి చాలా శృంగారం వంటపట్టి ఉంటుంది అవునా అంది. అబ్బా ఉండు లక్ష్మి, అర్థాలు రాసుకోవాలి, రేపు పిల్లలకి కొన్ని పద్యాలు చెప్పాలి స్కూల్లో. రామ్మూర్తి తిరిగి దీపం పెద్దది చేసి పెన్ను తీసుకుని కూర్చున్నాడు. ఒక్క క్షణం అమాయకంగా కనిపించే భర్త మొహం కేసి తదేకంగా చూసిన వరలక్ష్మి చిరునవ్వు నవ్వుతూ అంది, బడిపిల్లలకు పాఠాలు నేర్పటం తప్పితే ఆ పుస్తకంలో మీ జీవితం కోసం నేర్చుకోవాల్సింది ఏమీ లేదా? అయోమయంగా చూశాడు మూర్తి. జీవితానికా నేర్చుకోవాల్సిందా? ఏమిటి లక్ష్మి నువ్వనేది? వరలక్ష్మి నవ్వింది. ఆ అర్థాలేవో తొందరగా రాసుకురండి, నేను పడుకుంటాను. రామ్మూర్తి అర్థాలు రాసుకు లేచేసరికి వరలక్ష్మి నిద్రపోయింది. వరలక్ష్మికి పువ్వులంటే తగని పిచ్చి, అందులోనూ మల్లె పువ్వులంటే మహా ఇష్టం. భర్త బజారుకు బయలుదేరే ముందు హెచ్చరించినా తరచూ మూర్తి పువ్వుల మాట మర్చిపోతూనే ఉంటాడు. ఆ రోజు వరలక్ష్మి కొత్త చీర కట్టుకుంది, కొత్త రకం ముడి చుట్టుకుంది. భర్త తేనున్న పువ్వుల పొట్లం కోసం గంపెడాశతో ఎదురు చూస్తూ నుంచుంది. తను భయపడ్డంతా అయింది. పువ్వులు తెచ్చారా అని ఆతృతగా అడిగితే, పువ్వుల మాట మర్చిపోయాను సుమా అన్నాడు అతి సామాన్యంగా. వరలక్ష్మి ఓ నిమిషం మాట్లాడలేకపోయింది. రాబోయిన కోపం దిగమింగుకుంటూ నిష్ఠూరంగా అంది, నాకు పువ్వులంటే ఇష్టమని తెలిసి కూడా మీరింత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలరు? పూల అంగళ్ళ ముందు నుండి వస్తూ ఒక్క అనా పువ్వులు ఇంటికి తీసుకెళ్దామన్న ధ్యాస రాదు కదా మీకు? పువ్వులు ఎంచటం సరిగ్గా నాకు తెలీదు లక్ష్మి. ఎంచటానికి ఏముందండి, అంగడివాడే ఇస్తాడుగా. మగవాళ్ళు పువ్వులు కొనబోతే దగా చెయ్యరు, వీధిలోకే వస్తాయిగా, బేరం చేసి నువ్వే కొనుక్కోరాదు అన్నాడు. విస్మయంగా చూసింది వరలక్ష్మి. అనా పువ్వులకి బేరమా? ఏం అనా ఉత్తినే వస్తోందా? నీకు డబ్బు విలువ తెలిస్తే అంత తేలిగ్గా మాట్లాడలేవు తెలుసా? వరలక్ష్మి కోపం అవధలు దాటింది. అవును, నాకు డబ్బు విలువ తెలీదు, తేలికపోయినా నష్టం లేదు. మీకు మనిషి విలువ తెలీదు, బ్రతుకు విలువే తెలీదు. కళ్ళ నిండా నీళ్లు నిండితే విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. భర్త స్వహస్తాలతో పూలమాల తెచ్చి కురుల్లో అలంకరిస్తే భార్య పరవశిస్తుందన్న సంగతి మూర్తికి ఎందుకు తెలీదు? ఎందుకు? ఎప్పటికైనా మూర్తి మళ్ళా బయలుదేరి బజారుకెళ్ళి ఒక్క అనా పువ్వులు తెచ్చి అందిస్తే వరలక్ష్మి ఎంత ఆనందానుభూతి చెందేదో అతనికేం తెలుసు? అంతేకాదు, వరలక్ష్మికి తీరని కోరికలు చాలా ఉన్నాయి. పిండారు పోసినట్టుండే పండు వెన్నెల్లో
పాల సముద్రం లాంటి తెల్లని పానుపు మీద విష్ణుమూర్తిలో పవళించి ఉన్న భర్త పక్కలో కూర్చుని తను చుట్టిన తమలపాకు చిలకలు భర్త నోటికి అందిస్తూ సిగ్గుపడుతూ భర్త బాణాల్లాంటి అతని చూపులకు తట్టుకోలేక తల దించేసుకుంటూ అసలు భోజనానంతరం తాంబూలం వేసుకునే అలవాటు లేని మూర్తి వరలక్ష్మి బలవంతం మీదనే అప్పుడప్పుడు అరమోదు తమలపాకులు తెస్తుంటాడు. కుంకుమ పువ్వు, యాలక గింజలు, పచ్చకర్పూరం వగైరాలతో గమగమలాడే ఒక్కపొడి తయారు చేద్దామనుకుంది వరలక్ష్మి. ఓ గుప్పెడు ఒక్కలు మాత్రం తెచ్చి ఊరుకున్నాడు మూర్తి. వరలక్ష్మి దాని గురించి మనసులో పెట్టుకోకుండా ఆ ఒక్కలే పొడి చేసి చిన్న డబ్బాలో పోసింది. భోజనాలయ్యాక ఎంగిలి కంచాలు తీసి పీటలు ఎత్తిపెట్టి అంట్ల గిన్నెలన్నీ ఓ వార సర్ది వంటిల్లు తుడుచుకు వచ్చేసరికి తనే జ్ఞాపకం ఉంటే తమలపాకులు కాస్త సున్నం పట్టించుకుని నోట కుక్కుకుంటాడు రామ్మూర్తి. నే వస్తూనే ఉన్నాగా, అంత తొందరెందుకు మీకు? సున్నం అది సమంగా రాసి నేనివ్వను అంటూ మందలించిందోసారి వరలక్ష్మి. నీ పనిలన్నిటితోనూ నువ్వు సతమతమవుతోంటే ఇంకా ఈ శ్రమ నీకెందుకు లేదు అన్నాడు మూర్తి భార్యకేసి అభిమానంగా చూస్తూ. అలాంటి అభిమానమా వరలక్ష్మి కోరుకునేది? అదోలా నవ్వుతూ అంది. నాకేం శ్రమ లేదు. మీకు నా చేతులతో తాంబూలం అందించడం ఎంతో ఇష్టం కూడాను. రేపటి నుంచి మీరు మాత్రం నేను వచ్చే వరకు తమలపాకులు ముట్టకండి, తెలిసిందిగా? బెదిరిస్తున్నట్టు చూసింది. మర్నాటి రాత్రి వంటిల్లు సర్దుకుని తాంబూలం పళ్ళెం తీసుకుని వచ్చేసరికి నిద్రపోతున్న భర్తను చూసి హతుసరాలైపోయింది. నెమ్మదిగా పక్క మీద కూర్చుని తమలపాకులు ఈనెలు తీయటం ప్రారంభించింది. మూర్తికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసి మళ్ళా మూసుకున్నాడు. వరలక్ష్మి నవ్వుతూ భర్త మొహంలోకి చూసింది. ఇదంతా దొంగ నిద్ర కాదు కదా అంటూ చుట్టిన తాంబూలం చేతికి అందించబోయింది. కళ్ళు తెరుస్తూ నిజంగానే నిద్ర పట్టేసింది లక్ష్మి అంటూ చేయి జాపి తాంబూలం అందుకోబోయాడు మూర్తి. చేతులు ముడుచుకుని నోటికే అందించాలని పంతం పట్టిన భర్తని ఓ క్షణం చూసి తనంత తానుగా తాంబూలం నోటికందించింది. భార్య సిగ్గుపడేలా చిలిపుగా చూస్తూ కళ్ళతోనే ఆవిడ సౌందర్యాన్ని గ్రోలుతూ తాంబూలం అందిస్తోన్న వేలు కొరకలేదు మూర్తి. ఛ, ఏమిటా చిలిపితనం అంటూ రుసరుసలాడుతూ కోపం నటించి క్రీగంట చూడాలనుకున్న వరలక్ష్మి చిన్నబోయిన మొహంతో నిర్లిప్తంగా కూర్చుండిపోయింది. నిజంగా భోజనానంతరం తాంబూల చర్వణం ఆరోగ్యకరం సుమా, ఆకాశంలోకి చూస్తూ స్వగతంగా చెప్పుకున్నాడు మూర్తి. ఏం నువ్వలా కూర్చున్నావు, తాంబూలం వేసుకోలేదు అన్నాడు భార్యను చూస్తూ. లేదు, తమలపాకు లేవు. మీ తాంబూలంలో నాకు కాస్త ఇవ్వండి అంది వరలక్ష్మి రాని నవ్వు తెచ్చుకుంటూ, జరిగింది మర్చిపోవటానికి ప్రయత్నిస్తూ. భలే దానివే, చిన్నప్పుడు అలాగే కదూ, ఎంగిలిని కూడా తీసుకు పంచుకుంటాము. ఛ, అవేమిటో బొత్తిగా అమాయకమైన రోజులు అంటూ నవ్వాడు మూర్తి. వరలక్ష్మి నవ్వలేకపోయింది. నెమ్మదిగా మూర్తి భార్య చేతిని గుండెల మీదకు తీసుకున్నాడు. ఎందుకంత నిశ్శబ్దంగా ఉన్నావు? ఏమైనా ఆలోచిస్తున్నావా అన్నాడు. వరలక్ష్మి కాసేపు అలాగే చూసింది. ఆలోచించకుండా ఎవరైనా ఉండగలరా? మీరు ఎప్పుడూ ఏం ఆలోచించరా అంది. అవసరం ఉంటే ఎందుకు ఆలోచించను? అవసరం అంటే స్కూలు పిల్లలు, పాఠాలు, జీతాలు, మహా అయితే ఇంటి ఖర్చులు, బజారు వెచ్చాలు, అంతేనా? మూర్తి అదో మాదిరిగా నవ్వాడు. అవన్నీ ఆలోచించదగ్గ విషయాలు కావనేగా నీ వెటకారం. పోనీ నువ్వే చెప్పు, ఎలాంటి విషయాల గురించి ఆలోచించాలో? వరలక్ష్మి కూడా చిన్నగా నవ్వింది. ఏదో అన్నానే గాని మీకన్నా నాకేం తెలుసని అంటూ నిద్రముంచుకురాగా పక్క మీదకు ఒరిగింది. జీవితాన్ని నిర్లక్ష్యంగా త్రోసివేసుకోవటం వరలక్ష్మికి చేత కావటం లేదు. రోజులు, నెలలు, సంవత్సరాలు దొర్లిపోతున్న కొద్దీ చివరికి తన బ్రతుక్కి ఏమి లభించదేమోనన్న వేదన వరలక్ష్మిని ఆవహించింది. ఒంటరిగా కూర్చుని ఆలోచించుకోవటానికి బాగా అలవాటు పడింది. వరలక్ష్మి వరాలుగా 10-12 పిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ మేనత్తతోటి ఓసారి పేరంటానికి వెళ్ళింది. పేరంటానికి వెళ్ళడం కొత్త కాకపోయినా అక్కడ జరిగిన విశేషం తలుచుకున్నప్పుడల్లా వరలక్ష్మి నవ్వుకుంటుంది. వరాలు, ఓ మంగళహారతి పాడవే, నీకు బాగా పాటలవి వచ్చట కదా అందో పేరంటాలు. వరాలు ఏమంత బ్రతిమలాడించుకోకుండానే
పాట ప్రారంభించింది. ఆడబ్రతికే మధురం పతి కౌగిటిలో, పరవశమయ్యే భార్య బ్రతికే మధురం, ఆడబ్రతికే అంటూ పాడింది. పక్కుమన్నారు అంతా. ఒక్కసారే బిత్తరపోయింది వరాలు. పాడటం మానేసి అమాయకంగా చూసింది. నీ అమ్మ కడుపు బంగారంగాను. ఇదేం పాటే? మంగళహారతి పాడమంటే ఆడబ్రతుకంటూ మొదలు పెట్టావు. అయినా అప్పుడే ఈ పాటలో అందం నీకేం తెలిసిందే? అసలు ఎవరు నేర్పారే నీకా పాట అంటూ తలో పక్కా పట్టుకుని ప్రశ్నలు వేస్తూ విరగబడి నవ్వారు. వరాలు బిక్కుమొహంతోనే చెప్పింది. మా అత్త అస్తమానం ఆ పాటే పాడుకుంటుందిగా, అందుకే నేను పాడాను అని. కాసేపు అంతా కలిసి వరాల మేనత్త సీతారత్నాన్ని హాస్యాలు పట్టించారు. సీతారత్నం చాలా అందమైంది, చురుకైంది. ఆవిడ భర్త కూడా అన్ని విధాలా ఆవిడకు తగినవాడేను. వాళ్ళిద్దరి దాంపత్యం చూసేవాళ్ళకి అసూయ కలిగేంత అనుకూలంగా సుఖంగా సాగుతుంది. వరాల చిన్నతనంలో ఎక్కువగా మేనత్తగారింట్లోనే ఉండేది. సీతారత్నం వాళ్ళ పడగది చాలా అందంగా స్వర్గలోకంలాగా ఉంటుంది. నగిశీల చెక్కిన పందిరి మంచానికి గులాబీ పువ్వుల పందిరి, తెల్లటి సిల్కు దోమతెర, దాని చుట్టూ రిబ్బన్ కుచ్చులు, మంచానికి రెండు వైపులా పెద్ద పెద్ద అద్దాలు, పందిరికి వేలాడుతూ రంగురంగుల పాదరసం గాజుబుడ్లు, బూరగు దూది పరుపు, రంగుదారాలతో పువ్వులు కుట్టిన తలగడదిళ్ళు, తెల్లటి పట్టు దుప్పట్లు. అబ్బో, పడుకుని నిద్రపోయే మంచానికి ఎందుకు ఇవన్నీను అనుకునేది వరాలు తర్కించుకుంటూ. మంచం మాట అలా ఉంచి మిగతా గది మాత్రం ఎంత అందంగా ఉంటుందని. గది నిండుగా నేల కనిపించకుండా తీగలు పాకుతోన్న తివాచి, మంచం దగ్గర మేజా మీద చన్నీళ్లతో మట్టి కూజ, వెండి గ్లాసు. అత్త, ఒక్క గ్లాసే పెట్టుకుంటావేం? మరి నువ్వు మంచినీళ్ళు తాగవు? కడుపులో మాట కాస్త అడిగేసిందోసారి వరాలు. సీతారత్నం నవ్వింది. ఏం, ఒక్క గ్లాసు చాలదేమిటి అంది. చీ, మామయ్య తాగిన ఎంగిలి గ్లాసుతో నువ్వు తాగుతావా? మొహం చిట్లించుకుంది వరాలు. సీతారత్నం మేనగోడల బుగ్గగిల్లింది హాస్యంగా. లేదే, నేను తాగిన ఎంగిలి నీళ్లే మామయ్యకిస్తాను. జాలిగా చూసింది వరాలు. పాపం, మామయ్య కూడా అలా తాగుతాడంటే ఏమంతా నచ్చలేదు వరాలకి. అత్త గదిలో కూర్చున్నంతసేపు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని అంగుళం అంగుళము చూస్తూనే ఉంటుంది వరాలు. అద్దాల బీరువాకి పక్కగా మరో మేజా మీద పూలు పెట్టుకునే గాజు కూజ, అగరొత్తుల చెట్టు, పన్నీరు బుడ్డి. సీతారత్నం రోజూ సాయంత్రాల వేళ పెరట్లో పూసే పువ్వులు తెచ్చి కూజాలో సర్దుతుంది. కిటికీ తలుపులు మూసి అగరొత్తులు వెలిగిస్తుంది. పన్నీరు బుడ్డిలో 2 చుక్కలు సెంటు వేసి ఉంచుతుంది. తమ ఇంటి పనులు ముగించుకుని స్నానం చేసి ముస్తాబుకు ఉపక్రమిస్తుంది. గది గోడల నిండా విరహంతో ఒళ్ళు విరుచుకుంటున్న బోసి బొమ్మలు చూస్తుంటే వరాలికి అంత చిన్నప్పుడు కూడా సిగ్గువేసేది. అత్త, ఈ బొమ్మలేం బాగున్నాయి, బట్టలవి లేకుండా. చీ, సిగ్గు కాదు? ఎంచక్క రాముల వారి బొమ్మ, బుద్ధుడి బొమ్మ, పార్వతీదేవి బొమ్మ అలాంటివి పెట్టుకుంటే బాగుండదు? పోనీ గాంధీ తాత బొమ్మలు పెట్టుకున్నా బాగుంటాయిగా. అలాంటి బొమ్మలే తెమ్మని మామయ్యకి చెప్పరాదు? సీతారత్నం విరగబడి నవ్వింది ఎంతోసేపు. అంతలోనే మొగుడు వస్తే ఏమిటో చెప్పింది. ఇద్దరూ నవ్వుతోంటే వరాలు తూనీగలా పరిగెత్తింది వీధిలోకి. ఆ చిన్నతనాన్నంతా ఊహించుకుంటూ కూర్చుంటే వరలక్ష్మికి ఏదో అర్థం కాని ఆవేదన కలుగుతోంది. అత్త చేసే ప్రతి పనిలోనూ ఎంతో అర్థం కనిపిస్తోంది. అత్తలాగే తను కూడా పడగదిని ఎంతో అందంగా అలంకరించుకోవాలన్న కోరికైతే ఉంది. ఓసారి భర్త దగ్గర కూర్చుని మేనత్త ఇంటిని వర్ణిస్తూ, తన చిన్నతనాన్ని ముచ్చటిస్తూ, మనసులో ఉన్న కుతూహలాన్ని కూడా ధ్వనింపచేసింది. చిట్ట చివరికి నవ్వుతూ అంది. మా అత్త ఇప్పటికైనా తన ముస్తాబులోనూ ఇంటి విషయంలోనూ అశ్రద్ధ చేయదు. చిన్నప్పుడు అన్ని విషయాలు అడిగేదాన్ని, కానీ ఇప్పుడు ఏమైనా మాట్లాడాలంటే చచ్చేంత సిగ్గుగా ఉంటుంది. మొన్న అత్త మన ఇంటికి వచ్చినప్పుడు ఏమందో చెప్పనా? బయటికి వెళ్లే మగవాళ్ళని వెనక నుంచి ఇల్లు ఇల్లాలు అయస్కాంతంలా ఆకర్షిస్తూ ఉండాలట. ఏమే వరాలు, బొత్తిగా ఇలా చెట్టు కింద సామాను పరుచుకున్నట్టు సర్దుకున్నావు. పడగది అంటూ దీనికేమైనా అందం ఉంది అంటూ మందలించింది. నిజమేననిపించింది నాకును.
మూర్తి మొహంలో భావాలు వెతకసాగింది వరలక్ష్మి. వాళ్ళకి మనకి పోలికేమిటి? పల్లెటూళ్ళలో సొంత ఇళ్లలో ఉండేవాళ్ళు కాబట్టి పడగ్గది అంటూ ఒకటి రహస్యంగా ఉంచుకుంటారు. మనకి అన్ని గదులు ఇదేను. అంత అపురూపంగా ఉంచుకోవాలంటే ఎలా వీలవుతుంది అన్నాడు రామ్మూర్తి బొత్తిగా ఉత్సాహం కనబరచకుండా. ఉన్నంతలోనే అందంగా తయారు చేసుకుందాం. నేను చెప్పినవన్నీ తీసుకురండి, తర్వాత మీరే చూస్తారుగా అంది. మర్నాడు రామ్మూర్తి బజారుకు బయలుదేరుతుంటే వరలక్ష్మి చిన్న చీటీ అందించింది. తెరగుడ్డలు, తెలుపు దుప్పటి, చిన్న మట్టి కూజ, అగరొత్తులు పెట్టి, సెంటు సీసా వగైరాలేవో 5-6 సరుకులు రాసింది. ఇదేమిటి? డబ్బెక్కడిదిప్పుడు? ఫస్ట్ వచ్చాక చూద్దాం అన్నాడు రామ్మూర్తి. పోనీ అలాగే అనుకుంది వరలక్ష్మి. ఫస్ట్ వచ్చింది, వెళ్ళింది. 2వ ఫస్టు, 3వ ఫస్టు వచ్చాయి, వెళ్ళాయి. వరలక్ష్మి కోపం దాచుకోలేకపోయింది. మీకు ఆసక్తి లేని పనిని నేనెలా సాధించగలను? వద్దులేండి, ఏమీ తీసుకురావద్దు, ఇందులో బలవంతమేముంది అంటూ ఆ చీటీ కాస్త చింపివేసింది మూర్తి ఎదురుగానే. తెస్తానన్నానుగా, తెస్తానులెద్దు, అంత కంగారేమిటి అన్నాడు మూర్తి టెక్స్ట్ బుక్ తెరుస్తూ. వరలక్ష్మి మాట్లాడలేదు. ఓ వారం తిరిగి వచ్చేసరికి వరలక్ష్మి కోపం తగ్గిపోయింది. తనని తనే ఉత్సాహపరుచుకుంది. గది గోడల నిండా వేలాడుతోన్న పాత ఫోటోలన్నీ తీసేసి మేకులన్నీ ఊడలాగింది. పని మనిషికో పావలా డబ్బులిచ్చి పెట్టెలు, బట్టలు అన్నీ వసారాలో సర్దించింది. గది శుభ్రంగా దులిపించి కడిగి ముగ్గులు పెట్టించింది. కిటికీ క్రిందగా మంచం వాల్చి తను ఉతికి ఆరవేసిన దుప్పట్లు పరిచింది. కాస్త చినుగు పట్టిన సిల్కు చీర ఒకటి చించి కిటికీకి 2 గుమ్మాలకు తెరలు కట్టింది. పాత పుస్తకాలు పెట్టెలలో ప్రకృతి దృశ్యాలతో నిండిన క్యాలెండర్లు ఉంటే బయటికి తీసి 2 గుమ్మాలకు ఎదురుగా తగిలించింది. గది నిండా సాంబ్రాణి పొగవేసింది. మామూలుగా గదిలోకి నడిచి వచ్చిన రామ్మూర్తి పడక కుర్చీ యథాస్థానంలో లేకపోతే దృష్టి 4 వైపులా త్రిప్పాడు. అరే, భలేగా ఉంది గది, కర్టన్లెక్కడివి? లక్ష్మి, ఇటురా, నువ్వే కదా ఇదంతా సర్దావు అన్నాడు. ముసిముసిగా నవ్వింది వరలక్ష్మి. భోజనాలయ్యాకంది. పోనీ రేపో సెంటు సీసా అగరత్తుల కట్ట తీసుకురండి, మరేం వద్దు. రామ్మూర్తి గట్టిగా జ్ఞాపకం పెట్టుకుని ఆ 2 తెచ్చాడు. వరలక్ష్మి అప్పటికప్పుడు సెంటు సీసా మూత తీసి తన చీరకి కాస్త రాసుకుని మొగుడు బట్టలకు కూడా రాసింది నవ్వుతూ. ఇలా వంపుకుంటే అదెన్నాళ్ళు వస్తుంది? అప్పుడప్పుడు నువ్వు ఒక్కదానివి రాసుకుంటూ ఉండు చాలు అన్నాడు. అతని మాటలు ఏమంతా లక్ష్య పెట్టకుండా అగరొత్తులు వెలిగించడంలో నిమగ్నమైంది వరలక్ష్మి. ఇంటి అలంకరణ విషయంలో భర్త ఏమంత ఆసక్తి చూపించకపోయినా వరలక్ష్మి శాయశక్తిలా ప్రయత్నిస్తూనే ఉంది. ఇంట్లో జాగ్రత్త చేసిన చిల్లరా మల్లరా పెట్టి ఏవేవో కొంటూనే ఉంది. కానీ ఎన్నాళ్ళలా నెట్టుకు రాగలదు? చూడండి, తలగడ గలీబుల మీద, తెరల మీద చిన్న చిన్న పువ్వులవి కుడతాను. మల్లుగుడ్డ బొత్తిగా బోసిగా ఉంది. మీ చేతిలో డబ్బు ఉన్నప్పుడు కాసిని రంగుదారాలు తీసుకొస్తారు అంది ఓసారి. రామ్మూర్తి విసుగ్గా చూశాడు. ఎందుకొచ్చిన ఖర్చులు ఇవన్నీ? కడుపు నిండాలా పాడా అన్నాడు. వరలక్ష్మి తెమ్మని పురమాయిస్తున్న సరుకులన్నీ ఉత్త అనవసరం అని ఎన్నాళ్ళుగానో అనుకుంటూనే ఉన్నాడు. బొత్తిగా కాదంటే వరలక్ష్మి కోపం వస్తుందేమోనని 2-3 నెలల వరకు సెంటు సీసాలు, అగరొత్తుల కట్టలు వగైరాలు కొన్నాడు. తిండి ఖర్చు కన్నా ఈ చిల్లర ఖర్చే ఎక్కువవుతోంది అని వరలక్ష్మి వినేలాగే 4-5 సార్లు అన్నాడు. అయినా ఆవిడ తన ధోరణి మార్చుకోలేదు. అలాగే నిలబడి ఉన్న వరలక్ష్మి ఎలాంటి చికాకు కనిపించనీయకుండా అంది. కడుపు నింపుకోవటం ఒక్కటేనా మన లక్ష్యం? రామ్మూర్తి విసుగ్గా అన్నాడు. బ్రతకాలంటే కడుపు నిండాలో అక్కర్లేదో నీకు తెలీదా? ఎందుకు తెలీదు? సుఖం దుఃఖం లేని మురుకు బ్రతుకు, బ్రతకపోతేనే దురుసుగానే అంది వరలక్ష్మి. రామ్మూర్తి మళ్ళీ మాట్లాడలేదు. అతను గంటల తరబడి తర్కించి కేకలేసినా బావుండుననిపిస్తోంది వరలక్ష్మికి. మగవాళ్లలో ఇంత అమాయకులు ఉంటారా? అది అమాయకత్వం అని మాత్రం ఎలా అనుకోవటం? బిఏ చదివిన వ్యక్తికి కనీసపు లోకజ్ఞానం కూడా లేకపోవటం ఏమిటి నా కర్మ కాకపోతే? తన కర్మని నిందించుకోవాలనిపిస్తోంది వరలక్ష్మికి.
వరలక్ష్మికి అనుభవాల్లో విచిత్రమైనవి కూడా ఉన్నాయి. అవి రామ్మూర్తి మనస్తత్వానికి మచ్చు తునకలు కావచ్చు. స్నానం చేసి తడి ఒంటి నిండా పల్చటి గుడ్డకు చుట్టుకుని గబగబా గదిలోకి వెళ్ళిపోయింది వరలక్ష్మి. రామ్మూర్తి పరాకుగా కాగితాల కోసం గదిలోకి వెళ్ళబోయాడు. వెనక్కి తిరిగి చూసింది వరలక్ష్మి. చీర తీసి ఒంటి నిండా కప్పుకుంటూ లేని కోపం నటిస్తూ అంది, ఏమిటా సిగ్గులేనితనం? బట్టలు కట్టుకుంటున్నానని తెలీదు? చాలుగాని కాసేపటి వరకు లోపలికి రాకండి. తప్పు చేసిన వాడిలా వెనక్కి తగ్గాడు రామ్మూర్తి. నిజంగా నువ్వు గదిలోకి వచ్చినట్లు నాకు తెలియనే తెలీదు అన్నాడు. వరలక్ష్మి చీర అంచులు సరిచేసుకుంటూ కూర్చుంది మంచం మీద. 7-8 నిమిషాలు గడిచింది. లక్ష్మి, రావచ్చునా? ఆడవాళ్లు బట్ట కట్టుకుంటుంటే మగవాళ్లు లోపలికి వెళ్ళకూడదన్న సూత్రం మూర్తికి బాగా తెలుసు. నియమబద్ధంగా బ్రతికే వ్యక్తి మూర్తి. ఏమిటా కంగారు? చీర కట్టుకోవటం అయితే ఇక్కడికి ఎందుకు కూర్చుంటాను? విసుక్కుంది వరలక్ష్మి. మరో 5 నిమిషాలు గడిచాయి. అబ్బా, ఎంతసేపు నీ సింగారం? డెస్క్లో కాగితాలున్నాయి, పోనీ అవన్నా ఇలా పడేయ్. అవేమిటో నాకు తెలియదు. అంత కంగారైతే వచ్చి తీసుకోండి. బావుంది, రావద్దన్నావుగా అన్నాడు. అంటే మాత్రం మీరెందుకు మానాలి? అన్ని మాటలు నీవేనా? ఇంతకీ చీర కట్టుకోవటం అయిందో లేదో చెప్దు. వరలక్ష్మికి నవ్వు ఏడుపు కలిసి వచ్చాయి. కంఠం పెగిల్చుకుంటూ అంది, అసలు నేనిప్పుడు చీర కట్టుకోను. మీరొక్కరేగా ఇంట్లో ఉన్నది. నేను కట్టుకోకపోతే మాత్రం తప్పేముంది? భార్య అంటోన్న మాటల గురించి రామ్మూర్తి ఏమంత ఆలోచించలేదు. మరో నిమిషం ఆగి గదిలోకి వెళ్ళేసరికి వరలక్ష్మి చీర కట్టుకుని తల దూకుంటుంది. ఋష్య శృంగవుడంటూ ఓ మగవాడున్నాడంటే ఇంతకాలం నేను నమ్మలేదు అంది. స్కూలుకి టైం అవుతోంది, ఇన్స్పెక్షన్ ఉంది పూట. కాగితాలు తీసుకుని హడావిడిగా వెళ్ళిపోయాడు మూర్తి. వరలక్ష్మి కిన్నురాలై కూర్చుంది. మునివేళ్లతో కన్నీళ్లు విదిలించుకు లేచింది. కారు చీకటి, కీకారణ్యం, కీచురాళ్ల రొద, ఉండి ఉండి ఒక్కో క్రూరమృగం గర్జన. ఆ భయంకర వాతావరణంలో బోయీల ఊతపదాల వెంట మీనా ప్రయాణం. మీనాలో కొత్త పెళ్లి కూతురై తలదించుకు సిగ్గుపడుతూ కూర్చుంది వరలక్ష్మి. వరలక్ష్మి ఊహల్లో ఎక్కడో ఓ మహాపురుషుడు. హఠాత్తుగా ఆగిపోయింది మీనా. చుట్టూ కలవరం. ఒక్క ఊపుతో తెంచుకున్నాయి మీనా తలుపులు. రెక్కపట్టి లాగిన విసురుతో వరలక్ష్మి వెళ్ళి ఆ బందిపోటు గుండెల మీద పడింది. భయంతో కెవ్వుమని కేక వేసింది. విదిలించుకోవాలని గిలగిల్లాడింది. ఆ దృఢమైన హస్తాల మధ్య నుంచి బయటపడటం తనకు శక్యం కాలేదు. ఆ చేతులు బలంగా వరలక్ష్మి చుట్టూ బిగుసుకున్నాయి. వరలక్ష్మి శరీరమంతా తీయని బాధతో వేగిపోయింది. సంతోషమో దుఃఖమో తేలిని కన్నీరు పొంగుకు వచ్చింది. బెదిరిన లేడిలా ఆ పురుషుడి వృక్షస్థలానికి అంటిపెట్టుకుపోయింది. లక్ష్మి, లక్ష్మి, ఏమిటలా ఉలిక్కిపడ్డావు? తట్టి లేపిన మొగుడు మొహంలోకి వెర్రి దానిలా చూసింది వరలక్ష్మి. ఏమిటి, ఏమైంది? కల కల ఎవడో దొంగ గట్టిగా నన్ను కదలనివ్వకుండా. భలే దానివే, కలలకేమిటి? 190 వస్తాయి పోతాయి. అంత మధురమైన కళ నిజం కాదు. నిజమైన జీవితంలో మధురిమ లేదు. తపనగా భర్త గుండెల్లో మొహం దాచుకోబోయింది వరలక్ష్మి. రామ్మూర్తి అయిష్టం వ్యక్తపరిచాడు. కల భాగ్యానికే ఏం భయం లక్ష్మి? అసలే ఒక్కగా ఉంది. నాకు సరిగ్గా నిద్ర పట్టదు. కొంచెం దూరం ఒత్తిగిల్లి పడుకొన్నాడు. వరలక్ష్మి ఎంతోసేపు జీవోత్సవంలా అచేతనంగా ఉండిపోయింది. దుఃఖం పొంగి రాబోతే కొంగు నోట కుక్కుకుంది. చి, తను ఎందుకు బ్రతుకుతోంది? ఈ నికృష్ట జీవితంలో ఏం అనుభవిస్తోంది? వరలక్ష్మి కళ్ళు మూతపడలేదు. వివాహమైందిగా తను పొందుతున్న సుఖం ఎంత అల్పమైందో తనకు తెలుసు. భర్త కోరికలో అతని సుఖం, అతని స్వార్థం తప్పితే మరేమీ లేవు. తన సుఖం గురించి, తన తృప్తి గురించి భర్త ఎన్నడూ ప్రశ్నించలేదు. తను చెప్పనూ లేదు. తన సంతోషం కోసం అతనేమీ ప్రయత్నించలేదు. ఏం చేస్తే తమ దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందో అతను ఆలోచించలేదు. జీవితంలో భర్తగా తనకి కొన్ని బాధ్యతలు ఉన్నాయని అతనికి తెలీదు. అవి నిర్వర్తించలేని ఆసక్తిని అతని అంతరాత్మ అపహసించదు. ఇక ఏ విధంగా రామ్మూర్తి భార్యని సంతోషపెట్టగలడు? వరలక్ష్మిలో కోరికలు రెక్కలు విప్పుకు ఎగిరే స్థితిలో ఉన్నాయని
ఆ కల వచ్చే వరకు వరలక్ష్మికే తెలీదు. ఆ రోజు నుంచి వరలక్ష్మి మొగుణ్ణి పరాయి మగవాళ్లతో పోల్చి చూడటం నేర్చుకుంది. ముక్కు మొహం తేలిని మగవాళ్ళని గురించి గంటల తరబడి ఆలోచించడం అలవాటు చేసుకుంది. బందిపోటు దొంగ బలవంతంగా గుండెలు కదుముకున్న కలని వద్దనుకుంటూనే మాటి మాటికి గుర్తు తెచ్చుకుంటోంది. నిజంగా తన జీవితంలో అలా జరిగితే చి తాను ఒప్పుకుంటుందా? కలలో ఎందుకలా ఉండిపోయిందో గాని నిజంగా జరిగితే చెల్లున చెంపు పెట్టదు, ఒక్క విదుపుతో విదిలించుకు బయటపడదు. నిజంగా నిజంగా అలా చేయగలదా తను? అంత బలిష్టమైన హస్తాల నుంచి, అంత మధురమైన అనుభవం నుంచి తనెలా బయటపడుతుంది? తన వశం ఎలా అవుతుంది? అబల ఆ పురుష హస్తాల మధ్య చిక్కి నలిగిపోక తనేం చేయగలుగుతుంది? అంతా భ్రమ, ఏమీ చేయలేదు. అటువంటి బలవంతపు అనుభవం కోసమా తను నిరీక్షిస్తోంది? తను ఏమిటో తనకే అర్థం కాలేదు వరలక్ష్మికి. తెరలు తెరలుగా దుఃఖం కట్టలు తెంచుకు వచ్చింది. శర్మను చూసిన క్షణం త్రుళ్ళిపడింది వరలక్ష్మి. నల్లగా పోత విగ్రహంలా బలిష్టంగా నిలువెత్తు మనిషి. పక్కవాటాలో అద్దెకు దిగిన శర్మ ఎవరికేసి చూసినా దీర్ఘంగా సూటిగా గుచ్చి గుచ్చి చూస్తాడు శర్మ. అతని పెదవుల మీద మెరిసే చిరునవ్వు మొహాన్నంతా కాంతివంతం చేస్తుంటుంది. 1-2 సార్లు శర్మ చూపులకి తల తిప్పుకోకుండా తను తదేకంగా చూసింది వరలక్ష్మి. తనను జబర్దస్తిగా గుండెలు అదుముకున్న గజదొంగ, మర్చిపోవాలన్నా తనకు మరుపురాని ఆ గరాన దొంగ ఇతను కాదు కదా? 4-5 రోజుల తర్వాత శకుంతల వచ్చింది అద్దె వాటాలోకి. క్రమంగా జానకి, వరలక్ష్మి, శకుంతల బాగానే స్నేహమయ్యారు. శకుంతల తెల్లగా అందంగా బొమ్మలా ఉంటుంది. నిత్యం ఏవో రకం పువ్వులు పెట్టుకుంటుంది. తరచూ మొగుడితో కలిసి షికార్లకి, సినిమాలకి వెళుతుంది. అతను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక సెలవు రోజుల్లోనూ ఇంట్లోంచి బయటకే రాదు. ఇద్దరూ గదిలో కూర్చుని చదరంగమో కేరమ్సో ఏదో ఆడుకుంటూ ఉంటారు. ఏవో పుస్తకాలు చదువుకుంటారు. గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటారు. ఓ రోజు మధ్యాహ్నం పూట వరలక్ష్మి శకుంతల దగ్గరికి వెళ్ళింది. మాటల మధ్య మనస్సులో మాట కాస్త జార విడిచేసింది. నువ్వు చాలా అదృష్టవంతురాలు అక్క అంది అదో మాదిరిగా నవ్వుతూ. శకుంతల ప్రశ్నార్థకంగా చూసింది. ఏం, ఎందుకలా అన్నావు వరలక్ష్మి అంది. వరలక్ష్మి మాట్లాడకపోతే మరోసారి రెట్టించింది. ఏమో, నాకలా అనాలనిపించింది అనేశాను. పోనీగాని ఏదైనా పుస్తకం ఇద్దు, బొత్తిగా తోచటం లేదు అంటూ మాట మార్చింది. శకుంతల కూడా మరేమీ తర్కించకుండా పరుపు కింద దాచిన పుస్తకం బయటకు తీస్తూ అంది. వరలక్ష్మి ఆ పుస్తకం చివరంటా తిరగవేస్తూ ఆశ్చర్యం వెల్లడించింది. ఇదేం పుస్తకం? ఇలాంటి పుస్తకాలు నేనెప్పుడూ చూడలేదే. నీకెక్కడిది పుస్తకం? ఇంకెక్కడిది, శ్రీవారి సరదాలే అవన్నీను. నెల నెల ఈ పత్రిక తెస్తూ ఉంటారు. ఆయన చదవటం కాకుండా నేను చదివే వరకు ప్రాణాలు తీస్తారు. చెప్పొద్దు, ఈ పుస్తకాలు చదవటం అంటే నాకు చాలా ఇష్టమేను. దాంపత్య జీవితాన్ని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. నే చెప్పటం దేనికి? చదివి చూడు, నీకే తెలుస్తుంది. పాత పత్రికలు కూడా ఇస్తాను. శకుంతల ఆ పుస్తకాల గురించి ఏమేమో చెప్తుంటే మంత్రముగ్ధలా వింది వరలక్ష్మి. ఇంట్లోకి వచ్చి పక్క మీద పడుకుని కుతూహలంగా పుస్తకాన్ని తిరగవేసి చాలా వరకు చదివింది. నిజంగా తామెంత గుడ్డిగా కళ్ళు మూసుకుని బ్రతుకులు వెళ్లదీస్తున్నారో అర్థమైంది. అసలు జీవితం అంటే తనకి గాని తన భర్తకి గాని ఏం తెలుసు? దంపతులు విధిగా తెలుసుకోవాల్సిన శాస్త్రం ఎంత ఉందని. నట్ట నడి సముద్రంలో కొట్టుకుపోతున్న దౌర్భాగ్యుడికి అందమైన పూల పడవ దొరికినంత సంతోషం కలిగింది వరలక్ష్మికి. తన భర్తని ఆవరించుకున్న జడత్వానికి కారణం తెలిసింది. మనిషి పుట్టగానే ఎలా విజ్ఞానవంతుడు కాలేడు, అలాగే సరసుడు కాలేడు. ఆయన తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఇటువంటి శాస్త్ర గ్రంథాలు కొన్నాళ్ల పాటు చదివితే దాంపత్య ధర్మాలు, స్త్రీ వాంఛలు, సంతృప్తి సుఖాలు అన్నీ అర్థం అవుతాయి. భోజనాలై గదిలో వచ్చే వరకు వరలక్ష్మి ఆలోచిస్తూనే ఉంది. రామ్మూర్తి మరేదో కార్యక్రమానికి ఉపక్రమించబోతే నెమ్మదిగా దగ్గర కూర్చుంది. పుస్తకాలన్నీ ఎదురుపెట్టింది.
ఇవి నీకెక్కడివి? ఆశ్చర్యంగా అడిగాడు రామ్మూర్తి. అంతా చెప్పింది వరలక్ష్మి. నిజంగా వాటిని చూస్తుంటే మనం పసిపిల్లలమేమో అనిపిస్తోంది. సంసారం గురించి మనకు తెలిసిందెంత? అసలు మనం అనుభవిస్తోందేమిటి? మీరు ఇవన్నీ ఒక్కసారి చదివి చూడండి. తర్వాత మనం కూడా ఈ పత్రిక తెప్పించుకుందాం అంది. రామ్మూర్తి ఓసారి పుస్తకాలన్నీ తిరగవేశాడు. భార్య మొహంలోకి చూచి నవ్వుతూ అన్నాడు, శాస్త్రాలు చదివి కాపురాలు చేస్తే ఎలుక పిల్లలు పుట్టాయట. పిచ్చి కాకపోతే మొగుడు పెళ్ళాల సంగతులు ఒకళ్ళు చెప్పేదేమిటి? అలా అనకండి. లోకజ్ఞానం వేరు, శాస్త్రజ్ఞానం వేరు. మన బలహీనతలేమిటో మనకు తెలియటం లేదు. మన శరీర నిర్మాణం ఎటువంటిదో మనకు అర్థం కాదు. నా కోరికలు మీకు తెలియవు. మీ మనస్తత్వం నాకు బోధపడదు. మీరు డబ్బు తెస్తున్నారు, నేను వండి పెడుతున్నాను. భార్యాభర్తలం అనుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నాము. కానీ మన అనుభవాలెంత రసహీనమైనవో మీకన్నా ఎక్కువ నాకు తెలుసు. కనీసం ఈ విధంగా శాస్త్ర పరిజ్ఞానంతోనైనా మన లోపాలు తెలుసుకుని భవిష్యత్తునైనా సుఖమయం చేసుకోవటానికి ప్రయత్నించకూడదా? అవి చదవటం వల్ల ప్రయోజనం ఉంటుంది కానీ మనమేం నష్టపోముగా? వరలక్ష్మి అనునయంగా భర్త కళ్ళలోకి చూస్తూ మాట్లాడింది. రామ్మూర్తి పెన్న చేతిలోకి తీసుకుంటూ అన్నాడు, సరేలే, సెలవునాడు జ్ఞాపకం చెయ్యి, చదువుతాను. ఇప్పుడు నేను కాంపోజిషన్ పుస్తకాలు దిద్దుకోవాలి. మ్రాన్పడిపోయింది వరలక్ష్మి. అచేతనంగా కూర్చుంది. శకుంతల మళ్ళా కొత్త పత్రిక ఇవ్వబోతే అదో మాదిరిగా నవ్వుతూ అంది, వద్దులే అక్కయ్యా, అవి చదివి నా మెదడు వేడెక్కించుకోవడం తప్పితే ప్రయోజనం లేదు. మా వారికి ఈ పుస్తకాలంటే ఏమంత ఆసక్తి లేదు. నట్ట నడి సముద్రంలో తేలి వచ్చిన పూల పడవ చేతికందకుండా మాయమైంది. రయ్యమంటూ కిటికీలోంచి వచ్చింది చలిగాలి. అప్రయత్నంగానే వరలక్ష్మి పైట కొంగు ఒంటి నిండా కప్పుకుంది. ఆలోచన వలయాలు చల్లా చెదురయ్యాయి. కడుపులో ఆకలి బాధ దహిస్తోంది. టేబుల్ మీద గడియారం 1 గంటకు పైగా చూపిస్తోంది. విరక్తిగా దీర్ఘంగా నిట్టూర్చింది వరలక్ష్మి. ఆగిన వర్షం తిరిగి కుండపోతుగా కురియసాగింది. హోరుమంటూ వానచప్పుడు వినవస్తోంది. వరలక్ష్మి మోకాళ్ళ మీద గడ్డం ఆంచుకుని కూర్చుంది. తలుపులు తెరిచి మూసుకున్నాయి. తలెత్తి చూస్తూ త్రుళ్ళిపడింది. దిగ్గున మంచం దిగ నిలబడిపోయింది వరలక్ష్మి. శర్మ ధరించిన గ్లాస్కో లాల్చి సిల్కు పైజామాల మీద నుంచి సెంటు వాసన గుప్పుమంటూ వీచింది. నున్నగా దువ్విన జుత్తు నొక్కులు దీపపు కాంతిలో మెట్లు మెట్లుగా మెరిశాయి. మొహమంతా ఎన్నడూ చూడని నవ్వుతో వింతగా కనిపిస్తోంది. నుదుటి మీద చెమటబొట్లు నిలిచి ఉన్నాయి. అతను గాలి పీల్చి విడుస్తున్న శబ్దాలు బలంగా వినవస్తున్నాయి. చేతిలో ఉన్న తెల్లటి రుమాలు విప్పి బారెడి మల్లెపూల మాల బయటికి తీశాడు. చిత్తరువులా బిగుసుకుపోయిన వరలక్ష్మి కాస్త చలనం తెచ్చుకుంది. ఆమె మొహం నిండా సంభ్రమం అలుముకుంది. శర్మ తమ గదిలోకి రావటం, భర్త లేని సమయంలో అర్ధరాత్రి ఇలా జ్వరబడటం ఎంత విచిత్రంగా ఉందో అంత సహజంగానూ ఉంది వరలక్ష్మికి. సాయంత్రం నూతి దగ్గర జానకితో శర్మ వింటాడనే ఎన్నో మాటలు మాట్లాడింది. అవన్నీ విన్న శర్మ తన దగ్గరికి రాకూడదు అని కూడా ఆలోచించింది వెకిలిదానిలా. తన గతం తవ్వుకుంటూ కూర్చుంది. మనసంతా ఏదో విషాదం, అర్ధరాత్రి నిశ్శబ్దం ఆవరించుకున్నాయి. శర్మ నిజంగా రానే వచ్చాడు. వరలక్ష్మి సంభ్రమం చాలా వరకు తగ్గిపోయింది. 2 అడుగులు ముందుకు వేశాడు శర్మ. వరలక్ష్మి సిగ్గుపడుతోని దానిలా తలదించుకుంది. శర్మ నవ్వుతూ చూశాడు. పూలమాల అందించబోతూ అన్నాడు, మీరు పువ్వులు కావాలన్నారు కదూ? ఆ కంఠధ్వని వరలక్ష్మి కర్ణపుటాలలో నృత్యం చేసింది. వారగా చూస్తూ అంది, మిమ్మల్ని తెమ్మనలేదుగా. శర్మ మరో అడుగు ముందుకు వేశాడు. మీకు మల్లెపువ్వులంటే చాలా ఇష్టం కదూ? నాకు ఉన్న ఇష్టాలన్నీ మీరు తీర్చగలరా అంది. నవ్వాడు శర్మ. చక్రంలా అందంగా ఉన్న వరలక్ష్మి జుత్తుముడి మీద పడేలాగా మల్లెపూల దండ విసిరాడు. సిగ్గుతో చితికిపోయింది వరలక్ష్మి. మెడ మీదుగా వేలాడుతోన్న మాలని మునివేళ్లతో సర్దుకుంది. వరలక్ష్మి. శర్మ ఊపిరి సెగలా తాకింది వరలక్ష్మి చంపని. ఆందోళనగా వెర్రిగా చూసింది వరలక్ష్మి. శర్మ మొహమంతా జేవిరించినట్టుంది. అతని కళ్ళు చూపులు ములుకుల్లా గుచ్చుతున్నాయి. మీరు ఎందుకిలా వచ్చారు? వరలక్ష్మి కంఠం ఒకంతటి పెగిలి రాలేదు.
శర్మ తపనగా చూశాడు. నీకు తెలియకే అడుగుతున్నావా? శర్మ చేతులు రెండు వరలక్ష్మి భుజాలు చుట్టబోయాయి. బెదిరిన లేడిలా తప్పించుకుంది వరలక్ష్మి. ఏమిటిది? మా గదిలోకి మీరు రావటం? చి, ఎంత తప్పు అంది. నిర్లక్ష్యంగా ధ్వనించింది శర్మ నవ్వు. మీ ఆడవాళ్ళ చమత్కారాలకు నాకు కొత్త కాదులే. ఇప్పుడు నేనేం తప్పు చేశానో చిలిపిగా అన్నాడు శర్మ. వరలక్ష్మి చిత్రంగా చూసింది. ఇప్పుడు మీరు చేస్తున్నది తప్పు కాదు. మగవాళ్ళు లేని ఇంట్లో జొరబడి పరాయి ఆడవాళ్ళకి పువ్వులు అందించడం గడుస్తనం కాదు. నా పొరపాటేమీ లేదే. అది నీ గ్రహచారం అనుకుంటున్నానన్నావుగా నవ్వాడు శర్మ. దెబ్బతిన్నట్టు చూసింది వరలక్ష్మి. మృదువుగా అన్నాడు శర్మ. నేను తప్పు చేశానా వరలక్ష్మి? ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగా అంటున్నావా? నాకు వినిపించేలా సాయంత్రం ఎందుకలా మాట్లాడావు? మీ ఆయన లేకుండా ఎందుకింత ముస్తాబు చేసుకున్నావు? ఆకాశం చిట్లినట్టు వర్షం పడుతోంటే తలుపులు ఎందుకు తీసి ఉంచావు? వీటి అర్థాలన్నీ నేను గ్రహించాలని కాదా నీ ఉద్దేశం? పైగా నేను తప్పు చేస్తున్నాననటం నీ జానతనం కాదు. శర్మ నవ్వుతోంటే వరలక్ష్మి కుంచుకుపోయింది. తనని దోషిగా నిలబట్టి అపహాస్యం చేస్తున్నట్టు సిగ్గుపడిపోయింది. నీకు నిజంగా కోపం వచ్చిందేమిటి? శర్మ వరలక్ష్మి పైట కొంగు అందుకొన్నాడు. వరలక్ష్మి చెంగు లాక్కుంది. మూతి ముడుచుకుంది. అబ్బో, నిజంగానే కోపం వచ్చిందే. ఆలస్యంగా వచ్చాననా? చాలండి, మీకోసం ఇక్కడెవరూ ఎదురు చూడలేదు. మరెవరి కోసం? ఎవరైతేనే మీ ఆయన లేడుగా. చురుగ్గా చూసింది వరలక్ష్మి. మీరు లేనప్పుడు మీ ఆవిడ అంతే చేస్తుంది కాబోలు ఆవేశం అణుచుకుంటూ అంది. ఎర్రబడింది శర్మ మొహం. అతిశయంగా వినిపించింది అతని నవ్వు. నా భార్యకేం కర్మ వరలక్ష్మి? ఎవరికి మాత్రం ఏం కర్మ? మీ భార్య తప్పితే మరెవరూ సంసారులు కారనా ఇంత తెగించారు? సంసారం. శర్మ వరలక్ష్మి మొహంలోకి గుచ్చి గుచ్చి చూశాడు. సంసారం అంటే తెలిసిన నీ కళ్ళల్లో ఎందుకంత కోరిక? సంసారం చేస్తున్న నీలో ఎందుకంత విరక్తి? మాటలు రాని మోగ వ్యక్తిలా వెర్రిగా చూసింది వరలక్ష్మి. చెప్పవేం వరలక్ష్మి? బెట్టు చేయటానికే ఈ తర్కంలోకి దిగావు కదూ? నీ గురించి నాకు అంతా తెలుసు. నీ జీవితంలో నీకు నిజమైన సుఖం లేదు. నిన్ను చూసిన క్షణంలోనే నేనా రహస్యం అర్థం చేసుకున్నాను. నీలాంటి దౌర్భాగ్యులంటే నిజంగా నాకెంతో జాలి. నేను నీ శ్రేయస్సు కోరే వ్యక్తినని నువ్వు నమ్మితే నాకు చాలు వరలక్ష్మి. వరలక్ష్మి కిన్నురాలై నిల్చుంది. శర్మ మృదువుగా వరలక్ష్మి భుజం మీద చెయ్యి వేశాడు. నెమ్మదిగా శర్మ చేతిని త్రోసివేసింది వరలక్ష్మి. ఇటు నా భర్తకి అటు మీ భార్యకి అన్యాయం చేసి మనం అనుభవించబోయేదేమీ లేదు. దయచేసి మీరు వెళ్ళిపోమ్మంటావు అంతేగా? దించుకున్న వరలక్ష్మి మొహంలోకి చూడ ప్రయత్నిస్తూ నవ్వాడు శర్మ. నీ మనసు భీతితో చలిస్తుండవచ్చు, కాదనను వరలక్ష్మి. కానీ తన్ను మించిన ధర్మం మంచిదంటావా? నేను మగవాడిని. నేనేం చేసినా సంఘం సమర్థిస్తుంది. నా భార్య కూడా నా కోరిక అర్థం చేసుకుంటుంది, అంగీకరిస్తుంది. ఇక నేను ఆవిడికి అన్యాయం చేస్తున్నానన్న ప్రస్తావనే లేదుగా. పోతే నీ మాట. నువ్వు ఏవేవో ధర్మపన్నాలు వల్లవేసుకోవటం వివేకం కాదు. అసలు నిన్నే నీ భర్త అన్యాయం చేస్తున్నాడు. పగ తీర్చుకోవటానికి కాకపోయినా నువ్వు సుఖపడాలనే స్వార్థమైనా నీకు ఉండాలి వరలక్ష్మి. మనమంతా ఈ ప్రపంచంలో పుట్టింది సుఖపడటానికి గాని కుళ్ళి కుళ్ళి ఏడటానికి అంటావా? నీతి నియమాలకి ఓ హద్దంటూ ఎక్కడుంది? ఎన్ని కుటుంబాలలో ఎన్ని తతంగాలు జరిగిపోతున్నాయో ఎవరికి తెలుస్తోంది? మగవాడిలా సుఖపడటానికి ఆడదానికి మాత్రం హక్కు లేదు. ఆడది మాత్రం రక్త మాంసాలతో నిండు ప్రాణాలతో బతుకుతోన్న వ్యక్తి కాదు. మానవత్వం ఉన్న ఏ మనిషి ఈ నిజాన్ని కాదనలేడు వరలక్ష్మి. నా మాట నమ్ము. నువ్వు ఎవరికీ అన్యాయం చేయటం లేదు. ఎవరి సంతోషం కోసం వాళ్ళు ప్రయత్నించడం పాపం కాదు. అన్నీ వింది వరలక్ష్మి. ఒక్క మాటని మనస్ఫూర్తిగా విశ్వసించలేకపోయింది. శర్మ కోరిక కోసం తను లొంగిపోతే అది అవనీతో కాదో వరలక్ష్మికి తెలుసు. 25 ఏళ్ల ముందు పుట్టిన ఆడదిగా నరాన ప్రవహిస్తున్న రక్త ప్రభావం తనలో అంత తొందరగా మాసిపోయేది కాదు. ఒక్కసారి శర్మ మొహంలోకి చూసి తలదించుకుంటూ నెమ్మదిగా, ఇక మీరు నాకేమీ చెప్పకండి. నేనేమీ ఆలోచించే స్థితిలో లేను. నా మీద దయ ఉంచి వెళ్ళిపోండి.
శర్మ సాహసంగా వరలక్ష్మి జుత్తు మీద చెయ్యి వేసి నిమరసాగాడు. ఎందుకింత భయపడుతున్నావు వరలక్ష్మి? నా కంఠంలో ప్రాణం ఉండగా మన విషయం ఎవ్వరికీ తెలియనివ్వనని మాట ఇస్తున్నాను, సరేనా? లాలనగా అన్నాడు. వరలక్ష్మి మంచానికి దూరంగా నడిచింది. నేనిచ్చిన అలుసు చూసి నన్ను బాధ పెట్టకండి, నన్ను వెర్రిదానిగా భావించి ఇక వెళ్ళిపోరాదు ప్రాధేయపూర్వకంగా అంది. శర్మ నవ్వాడు. సరసానికైనా విరసానికైనా అంతం ఉంటుంది వరలక్ష్మి. నీకై నువ్వు నాకు సులువులు చెప్పి నన్ను కవ్వించి రప్పించుకున్నావు. నా ఊహా ప్రపంచంలో నిన్నిన్ని విధాల ఆరాధిస్తున్నానో, నీతో ఎన్ని స్వర్గ సౌఖ్యాలు ఊహించుకున్నానో నీకెలా తెలుస్తుంది? నా ఆవేదన నువ్వు అర్థం చేసుకుంటే ఇంత నిర్దయగా శాసించలేవు. ఒక్కసారి ఇటు చూడు వరలక్ష్మి. నా మొహంలోకి చూసి నన్ను పొమ్మని మనస్ఫూర్తిగా చెప్పు. శర్మ కంఠస్వరం జాలిగా ధ్వనించింది. వరలక్ష్మి మొహం తిప్పలేదు, ఎటూ చూడలేదు. పెదవి కొరుక్కుంటూ నేల చూపులు చూస్తూ నుంచుంది. శర్మ వరలక్ష్మిని దాదాపు చేతుల్లో ఇముడ్చుకుని ముడిలో పువ్వులు ఆగ్రాణించబోయాడు. వరలక్ష్మి విదిలించుకుంది. శక్తి కొద్దీ ముడి మీద మాల తీసి నేలకేసి కొట్టింది. చటుక్కున దోసిట్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. కొన్ని నిమిషాలు అచేతనంగా నిలబడ్డ శర్మ సాహసం కూడదీసుకుని మొహానికి అడ్డంగా ఉన్న వరలక్ష్మి చేతులు తన చేతుల్లోకి తీసుకోబోయాడు. నన్ను క్షమించు వరలక్ష్మి, నువ్వింత బాధపడతావనుకోలేదు. నువ్వంటే నాకు సానుభూతే కానీ మరో చెడ్డ ఉద్దేశం లేదు. వరలక్ష్మి వెక్కి వెక్కి పడుతూ తల అడ్డంగా తిప్పింది. వెళ్ళండి వెళ్ళండి, నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు. మీరు నా కోసం చేయగలిగిందేమీ లేదు. మీకు చేతనైతే నన్ను క్షమించండి. నాకై నేను మిమ్మల్ని రెచ్చగొట్టాను నిజమే. అలా ఎందుకు చేశానో నాకు తెలీదు. దాని ఫలితమేమిటో ఆలోచించలేదు. కోరుకున్న సమయం ఆసన్నమైతే తట్టుకునే శక్తి నాకు లేదు. ఇంకేం చెప్పను, ఏం చెప్పను? వరలక్ష్మి, విస్మయంగా పిలిచాడు శర్మ. నువ్వెందుకింత మదన పడుతున్నావు? నేను నిన్ను అపార్థం చేసుకున్నానా? లేదు లేదు, నేనే నన్ను అపార్థం చేసుకున్నాను. నేనే నా హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయాను. నాలా మరో ఆడది అసంతృప్తితో కుళ్ళి కుళ్ళి ఏడుస్తుందో లేదో నాలా తేలిగ్గా శీలాన్ని ధ్వంసం చేసుకోవడానికి సిద్ధపడదు. ఇంత సిగ్గు లేకుండా పురుషుణ్ణి ఆహ్వానించదు. ఊహు, ఏ ఆడది చెయ్యదు. శర్మ ఉదాసీనంగా నవ్వాడు. నిన్ను నువ్వు కించపరుచుకోకు వరలక్ష్మి. మరో ఆడది నీకన్నా గొప్పదంటే నేను ఒప్పుకోను. అదంతా నీ భ్రమ అన్నాడు. కాదు కాదు, వరలక్ష్మి తీక్షణంగా చూస్తూ అంది. ఇప్పుడంతా భ్రమగానే తోస్తుంది. తెల్లవారితే గాని నా బ్రతుకు బండల కాదు. సాటి ఏ ఆడది నా ఆవేదన అర్థం చేసుకోదు. నీతి నియమాల సంఘం ఎన్నటికీ నన్ను సమర్థించదు. కట్టుకున్న భర్త కన్నెత్తి చూడటానికైనా ఇష్టపడడు. చివరికి మీరు కూడా విలువ పోగొట్టుకున్న నన్ను లక్ష్య పెట్టరు. చెప్పండి, ఇందులో ఏది జరగదో చెప్పండి. వరలక్ష్మి భీతిగా చూశాడు శర్మ. నీకేం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. వద్దు, నాకేం చెప్పకండి. నన్ను సమర్థించడానికి ప్రయత్నించకండి. నా చేతల్ని నేనే సరిపెట్టుకోలేను. నా సాహసాన్ని నేనే ఆమోదించలేను. జీవితంలో అన్ని విధాలా సుఖపడుతోన్న మీరు నా వంటి వాళ్ళని అల్లరి పెట్టకండి అంది. అయోమయంగా చూశాడు శర్మ. గోడకి తల అంచుకుని ఏడవసాగింది వరలక్ష్మి. వరలక్ష్మి, నీ బాధ ఏమిటో నీకు తెలిసినంతగా మరొకరికి ఎలా తెలుస్తుంది? నీ వ్యక్తిత్వం మీద నీకు నమ్మకం లేకుండా నిన్ను నువ్వే సమర్థించుకోలేని పరిస్థితి ఎలా సంభవిస్తుంది? తల తిప్పి కన్నీళ్లతో చూసింది వరలక్ష్మి. శాశ్వతం కాని అనుభవం కోసం ఈ నీతిని కూడా పోగొట్టుకున్న నాకు జీవితంలో మరేం మిగులుతుంది? నా స్వార్థం కోసం నేనెవరికీ అన్యాయం చేయలేదనే గర్వం చాలదా నా బ్రతుక్కి? భర్త చాటిన అబద్ధం బ్రతుకు బ్రతికే నీతిమాలిన దాన్ని కాదనే సంతృప్తి చాలదా నా సంతోషానికి? వద్దు, నాకే సుఖమూ వద్దు. ఇన్నాళ్ళు నేనెంత పిచ్చిగా ఆలోచించానో ఇప్పుడు అర్థమవుతోంది. నా అంతరాత్మ కూడా నన్ను అపహసించే పరిస్థితి తెచ్చుకోను. చాలాసేపు నిశ్శబ్దం ఆవరించింది ఇద్దరి మధ్య. దారగా పడుతోన్న వర్షపు నీరు మధ్య మధ్య ఉరుముల చప్పుళ్లతో నిశ్శబ్దం భంగపడుతోంది. నేల మీద పడి చిందరవందరైన మల్లెపువ్వుల కేసి చూస్తూ నించున్నాడు శర్మ. ఉన్నట్టుండి తలెత్తి వరలక్ష్మి కేసి చూశాడు.
వరలక్ష్మి, నీకిప్పుడే కోరిక లేదా? కోరిక అస్పష్టంగా అనుకుంది వరలక్ష్మి. కోరిక నాకా? కన్నీళ్లతో తడిసిన కనురెప్పల్ని అల్లాడిస్తూ శర్మ మొహంలోకి చూసింది. ప్రతి ఆడదానికి ఏ కోరిక ఉంటుందో నాకు అదే ఉంది. ఇల్లాలిగా ఇల్లు దిద్దుకోవాలని, భార్యగా భర్త సన్నిధిలో సుఖపడాలని. మీకేం తెలీదు, మీ భార్యకి అలాంటి కోరికలు లేవు. తీరని కోరికల కోసం నేనేమి దురాశ పడుతున్నానా? ప్రకృతి విరుద్ధంగా వాంఛలు పెంచుకుంటున్నానా? నాకు కోరికలే లేవని మీరెలా అనుకున్నారు? వరలక్ష్మి కన్నీరు చెంపల మీదుగా జారింది. నేను మనిషిని కానా? నాకు సుఖపడాలని లేదా? నాకు సంతోషమే అక్కర్లేదా అంది. ఖిన్నుడై నిలబడ్డాడు శర్మ. నన్ను క్షమించు వరలక్ష్మి, నిన్ను అర్థం చేసుకోలేక మూర్ఖంగా ప్రవర్తించాను వినిపించకుండా అన్నాడు. ఆ తప్పు మీ ఒక్కరిదే కాదు. నా మాట వినండి. నా మీద మీకెంతో సానుభూతి ఉందన్నారు. నా కోరిక మీకు చెప్తాను. ఏమైనా సాయం చేయలేరు? నాకు చచ్చిపోవాలని ఉంది. నిజంగా నాకు చచ్చిపోవాలని ఉంది. బావురుమంటూ మొహాన్ని చేతులతో కప్పుకుంది వరలక్ష్మి. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి.